ఓం నమో వెంకటేశాయ. నేను మీ రాజు పొబ్బతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆఫ్లైన్లో లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ఎక్కడ వేయాలనేది మీకు చూపిస్తానండి. మీరు ఎదురుగా చూస్తున్నారు కదండి, అది బాలాజీ బస్ స్టాండ్. ఆ బాలాజీ బస్ స్టాండ్ నుంచి అలాగే డౌన్కి కొంచెం కిందికి వస్తే అక్కడ రైట్ సైడ్లో మనకు సిఆర్ఓ ఆఫీస్ అనేది కనిపిస్తుంది. మీరు అక్కడ బోర్డులో చూస్తున్నారు కదా, వీడియోలో సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది. ఆ ఆఫీస్ లోపలికి వెళ్ళి మనము ఆఫ్లైన్లో లక్కీ డిప్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. ఇలాగే లోపలికి వెళ్ళాలండి, సిఆర్ ఆఫీస్ లోపలికి వెళ్ళాలి. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 5:30కి మనకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. సెలెక్ట్ అయితే మనకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము, సిఆర్ ఆఫీస్ లోపలికి. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదండి, స్ట్రైట్గా అలాగే ముందుకు వెళ్ళాలి. అలాగే స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకు అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది ఒకటి, ఆర్జిత సేవల్ లక్కీ. ఈ బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ నుంచి మనము ఇక్కడ ఎంట్రన్స్ లేదండి, కొంచెం రైట్ సైడ్కి వెళ్ళాలి. బిల్డింగ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే అలాగే ఈ రైట్ సైడ్ ఉంది కదండి, అలాగే కొంచెం ముందుకు వెళ్ళాలి. అలాగే కొంచెం మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్లో మనకు అక్కడ స్టెప్స్ కనిపిస్తాయండి. ఆ స్టెప్స్ నుంచి మనకు లోపలికి వెళ్ళడానికి దారి ఉంటుంది. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో ఇలా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ తిరగాల్సి ఉంటుందండి మనము. సో ఇలా లెఫ్ట్ తిరిగేసి అక్కడ కనిపిస్తుంది కదండి, స్టెప్స్ ఉన్నాయి డౌన్లో. ఆ స్టెప్స్ ద్వారా మనము ఆ క్యూ లైన్లోకి వెళ్ళాలి. చూశారు కదా, ఆల్రెడీ చాలామంది క్యూ లైన్లో ఉన్నారు. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు మనకు రిజిస్ట్రేషన్కి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో అక్కడ బోర్డు కనిపిస్తుంది కదండి, ఆర్జిత సేవలు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ అని. సో ఇప్పుడు నేను క్యూ లైన్లోకి వెళ్తున్నానండి. ఇదే అండి క్యూ లైను. ఒక్కోసారి చాలా రష్ ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి కొంత తక్కువగానే ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు కొంచెం రష్ నార్మల్గానే ఉంది, తక్కువగానే ఉన్నారు. ఇది లోపల ఆఫీస్ అండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ 3 కౌంటర్స్ ఉంటాయి. అలాగే మనకు లెఫ్ట్ సైడ్లో ఏ సేవకి ఎంత అమౌంట్, ఎన్ని సేవలు ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక టీవీ కనిపిస్తుంది కదండి, డిస్ప్లే బోర్డు. దాంట్లో కూడా ఎన్ని సేవలు ఉన్నాయి, ఎంతమంది ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనే విషయాలన్నీ కూడా ఈ బోర్డులో మనకు డిస్ప్లే చేస్తూ ఉంటారండి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బోర్డులో కూడా మీరు చూడొచ్చు ఎంత సేవకి ఎంత అమౌంట్ అనేది. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఒక స్లిప్ ఇస్తారండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.